ఈరోజు వీడియోలో కమ్మటి మఖండి హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వీడియోని చివరి వరకు చూసి మీరు ట్రై చేయొచ్చు. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మఖండి హల్వా ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలనేవి తీసుకోవాలండి. పాలు కాగపెట్టినవి ఏం అవసరం లేదు. రూమ్ టెంపరేచర్‌లో నార్మల్ పాలైనా పర్లేదనమాట. ఈ విధంగా సేమ్ ఒకే కప్పుతో బొంబాయి రవ్వతో 2 కప్పుల వరకు పాలని తీసుకొని ఒక స్పూన్‌తో ఈ పాలల్లోకి ఈ రవ్వ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క 10 మినిట్స్‌ని ఈ పాలల్లో ఈ రవ్వని నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం తీసుకోదు. ఈ విధంగా పాలల్లోకి రవ్వ నానబెట్టి జస్ట్ 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇక్కడే మనకి కొంచెం టైం తీసుకుంటుంది అంతే. ఈ రెసిపీ చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అలాగే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే తయారు చేసుకోవచ్చు. బట్ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే అన్ని హల్వాల కన్నా ఇదే బెస్ట్ హల్వాలా అనిపిస్తుందనమాట. ఇప్పుడు పాలల్లో రవ్వ చూసారు కదా! ఈ విధంగా నాని రెడీగా ఉంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఏ కప్పుతో అయితే మనం పాలు, రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కాస్త మెల్ట్ అయిన నెయ్యిని తీసుకోండి. ఈ విధంగా మెల్ట్ అయిన నెయ్యి తీసుకోండి. అలా అని గడ్డగా ఉన్న నెయ్యి తీసుకోవడం వల్ల అది మెల్ట్ అయిపోయి డబల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొంచెం మెల్ట్ అయిన నెయ్యి తీసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పు సన్నగా కట్ చేసినవి యాడ్ చేసుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మనం నెయ్యి అనేది ఒకే కప్ తీసుకున్నాం. ఒక కప్పు బొంబాయి రవ్వ, 2 కప్పులు మిల్క్ అనేది తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని, మిల్క్‌ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నా దగ్గర బ్రౌన్ షుగర్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి నేను బ్రౌన్ షుగర్ అనేది యాడ్ చేశాను. వైట్ షుగర్ అయినా పర్లేదనమాట. మనకి టేస్ట్ అనేది సేమ్ వస్తుంది. అలా అని బెల్లం అనేది యాడ్ చేయకూడదనమాట. బెల్లం టేస్ట్ వేరే ఉంటుంది. షుగర్ టేస్ట్ వేరే ఉంటుందండి. ఇప్పుడు ఈ షుగర్ యాడ్ చేసిన నెయ్యిలోకి ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు. ఏమీ యాడ్ చేయకుండా ఈ ఈ నెయ్యిలోకే ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి క్యారమిల్ లాగా రెడీ అవ్వాలండి. అలా అని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఈ పంచదారని కరిగించవద్దు. ఎందుకంటే పంచదార గడ్డలాగా అయిపోయి మనకి మనం కన్సిస్టెన్సీ కన్నా వేరేలాగా అయిపోతుందనమాట. అలా అని ఎటువంటి పాకం పట్టే పని లేదండి. వీడియోలో చూడండి. ఈ విధంగా నెయ్యిలోకి షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి కరిగిపోయి ఉంటే చాలనమాట. అలా అని మంటని ఎక్కువ పెడితే నెయ్యి మాడిపోయి టేస్ట్ మారిపోతుంది. అలాగే షుగర్ కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఈ విధంగా మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. జస్ట్ ఇంకో 2 మినిట్స్‌లో చూడండి. చూస్తూనే ఉండంగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా మెల్ట్ అయిన దాంట్లోకి మనం ముందుగా పాలల్లో నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా! అది యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేయండి. ఎందుకంటే రవ్వ చిందే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కసారిగా రవ్వంతా యాడ్ చేసి సన్నని సెగ మీద తిప్పుతూ కలిపేస్తే మనకి ఈ రవ్వ, ఈ షుగరు మొత్తం కలిసిపోతుందండి. ఎటువంటి టైం తీసుకోదు. జస్ట్ 5 మినిట్స్‌లోనే రెడీ అయిపోతుంది. అలా అని మంటని ఓవర్‌గా పెట్టేసేసి ఈ రవ్వని తిప్పడం వల్ల మాడిపోయి వేరే ఫ్లేవర్ వస్తుందనమాట. అలాగే ఇది తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పాలి. ఎందుకంటే షుగరు మనకి రవ్వలో కలపడానికి చిందుతూ కలుగుతుందనమాట. ఎందుకంటే బొంబాయి రవ్వ నెయ్యిలో కలుస్తున్నప్పుడు కొంచెం చిందే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్త పాటిస్తూ మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడానికి జస్ట్ ఒక 5 మినిట్స్‌లో కరిగిపోతుందనమాట. చూడండి ఇప్పుడు మనం చూస్తూ ఉండంగానే రవ్వలోకి షుగర్ మెల్ట్ అయింది. అలాగే మనం తీసుకున్న నెయ్యి అనేది కూడా ఈ రవ్వంతా పీల్చేసుకొని చక్కగా ఉడుకుతుంది. అలాగే మంటని నేను ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే మంట హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మీకు మఖండి ఫ్లేవర్ రావాలి. అలాగే రవ్వ చక్కగా కుక్ అవ్వాలంటే చూడండి ఈ విధంగా మంటని పెట్టుకొని తిప్పుతూనే ఉండాలనమాట. ఓవరాల్‌గా మనకి మొత్తంగా ఉడికిపోయిందండి. రవ్వ పంచదారలో కలిసిపోయి చక్కగా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఇలాచీ పొడి ఒక స్పూన్ యాడ్ చేసి అందులోకి ఏంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుంటే ఒక్క 2 నిమిషాలు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో కలిపితే
మనకి మకండి హల్వా అనేది రెడీ అయిపోయింది. అలాగే నెయ్యి ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్‌గా టేస్టీగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, లేదంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వెరైటీగా పెట్టాలనుకుంటే ఇలాంటి మకండి హల్వా తయారు చేసి మీరు వారిని తృప్తి చెందొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ విజిట్ చేసి మంచి మంచి వీడియోలను ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు ఫైనల్‌గా మనకి మకండి హల్వా అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్‌లో తీసుకుందాం. చూడండి ఓవరాల్‌గా కూల్ అయిపోయిన తర్వాత ఎంతో కలర్‌ఫుల్‌గా టెంప్టీగా ఉంది కదండీ! నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మకండి హల్వా సింపుల్‌గా, టేస్టీగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్.